శ్రీకాకుళంలో జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నది జై భారత్ నేషనల్ పార్టీ కూడా నమ్ముతుంది. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా అన్నది ఒక ముగిసిన అధ్యాయం అన్నట్టుగా చాలా రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తారు. ఆ తరువాత ఎలక్షన్లో అన్ని పార్టీలు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఆ తర్వాత ప్రత్యేక హోదా రాలేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ద్రౌపది ముర్ము గారిని ప్రకటించారు. చూడండి మన ఎంపీలు ఎలా ఉన్నారంటే ఇంకా వాళ్ళు ప్రకటించలేదు. ద్రౌపది ముర్ము కూడా కంప్లీట్ చేయలేదు. వెంటనే మన వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు, మేము సపోర్ట్ చేస్తాము. ఆ సమయంలో గనక మిమ్మల్ని గెలిపించాలంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని రెండు పార్టీలు పట్టుబడి ఉంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది. అది జరగలేదు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది, అప్పుడు కూడా ఏమీ చేయలేదు. మళ్ళా ఇప్పుడు ప్రత్యేక హోదా తెస్తామని ప్రతి వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు. మరి 10 సంవత్సరాలు ఏం చేశారని జై భారత్ నేషనల్ పార్టీ అడుగుతోంది. ఏదైనా ఎమ్మెల్యే సీఎంకు దగ్గరగా ఉంటే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది తప్ప మిగతా నియోజకవర్గాలను పట్టించుకోరు. అదే ఆ నియోజకవర్గం నుంచి అపోజిషన్ వాళ్ళని ఎవరినైనా ఎన్నుకుంటే మీరు ఇక ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధినే మరిచిపోవచ్చు అన్న పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా సరే ప్రతి నియోజకవర్గానికి 5 సంవత్సరాలకి 500 కోట్లు ఇవ్వాలని జై భారత్ నేషనల్ పార్టీ ప్రతిపాదిస్తుంది.